ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు. GCWC అని ఈ కార్యక్రమంని అనేకులు ప్రోత్సహిస్తున్నారు. అలాగే ఫోన్ల ద్వారా వారు వాక్యం విన్న తర్వాత దేవుడు మాతో మాట్లాడి ఉన్నారని వారు తెలియజేయడం బట్టి ఎంతగానో సంతోషిస్తున్నాను. దేవుని మహిమపరుస్తూ ఉన్నారు. ఈరోజు మరొక స్త్రీ మరి ఓర్పుతో 40 దినములు కూడా పనిచేసినటువంటి స్త్రీ, ఓర్పుతో 40 దినములు కూడా ఆమె పనిచేసిందంట. ఎవరు ఆ స్త్రీ అంటే ఈమె పేరు మరి బైబిల్లో లేదు, కానీ ఈమె భర్త మాత్రము మరి నోవాహుగా ఉంటూ ఉన్నాడు. నిజమే దేవుని బిడ్డలారా, ఈమె 40 దినములు కూడా ఒక స్త్రీకి మంచి స్ఫూర్తికరంగా ఉంటుంది. నిజంగా స్త్రీ పాత్ర చాలా మరి ఎంతగా మరి అంటే గణనీయం అంటుంటే ఎంత ఘనంగా మనము స్త్రీ యొక్క ఆ యొక్క పాత్రను మనం పోషిస్తున్నామంటే నిజంగా ధన్యులం. చాలామంది ఆడపిల్ల పుట్టిందనో లేకపోతే స్త్రీకి అవమానిస్తూ మరి ఉండేవారు ఉంటుంటారు, ఆడపిల్ల వద్దనుకునేవారు కూడా ఉంటుంటారు. కానీ స్త్రీని దేవుడు ఎంత గౌరవించాడో, ఎంత ప్రేమించాడో, ఎంత ఆదరించాడో పరిశుద్ధ గ్రంథంలో స్త్రీ యొక్క పాత్ర చాలా విలువగా మనకు కనపరుస్తూ ఉంది. ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో నోవహు భార్య 40 దినములు కూడా ఓర్పుతో ఆమె పనిచేసిందంట. భర్తకు మంచి సహకారినిగా సహకరించే ఆ యొక్క భార్యగా ఉంటూ, అలాగే 3 బిడ్డలకి కూడా మంచి తల్లిగా ఉంటూ, అంతేకాకుండా ఆ 3 యొక్క బిడ్డల యొక్క భార్యలు అంటే కోడళ్ళు కూడా ఒక మంచి అత్తగా ఉంటుందంట. నిజమే దేవుని బిడ్డలారా, మరి స్త్రీ ఒక అమ్మగా, అక్కగా, చెల్లిగా, అత్తగా, మరి కోడలుగా, మరి తల్లిగా, ఇలాగా అనేక రకమైనటువంటి పాత్రలో ఒదిగి ఉండి వారి వారి యొక్క కర్తవ్యాన్ని నెరవేరుస్తూ వస్తూ ఉంది. ఇక్కడ ఈమెయితే ఒక మంచి భార్యగా ఉంది, ఒక మంచి తల్లిగా ఉంది, ఒక మంచి అత్తగా ఉంది. ఈమె 40 దినములు ఏమి చేసింది ఓర్పుగా అంటే ఆదికాండంలో చూస్తే వాక్యము అక్కడ మనకు తెలుసు. నోవాహు దినము ఎంత భయంకరమైన దినంలో దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ కొలది నోవాహు ఏమి చేశాడు, ఎంతమంది గేలి చేసి అవమానపరిచినప్పుడు కూడా నోవా దేవుని మాటలు విని ఏమి చేశాడు అన్నది అక్కడ ఆదికాండము 6వ అధ్యాయము 5 నుంచి 7 వచనాలు మనం చదివినట్లయితే, నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తరువాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరులతో వచ్చి వారి స్త్రీలను వివాహం చేసుకొని అప్పుడు యెహోవా నా ఆత్మ నరుల మీద ఎల్లప్పుడూ వాదించుతూ తమ యొక్క ఆ యొక్క అక్రమ విషయంలో నరమాతులై ఉన్నారు. ఆయనను వారి దినములు 120 ఏండ్ల ఆయన. ఆ దినంలో మరి ఆ యొక్క నెఫీనులు వారు భూమి మీద నుండి ఆ తర్వాత వారి పిల్లల్ని కనిని పూర్వకాలం పేరు పొందిన శూరులు వీరే. నరులు చెడుతనము ఆ యొక్క భూమి మీద గొప్పదాయను, వారి హృదయం యొక్క తలంపులోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసిన ఎందుకని యెహోవా సంతాపము నుండి తన హృదయములో నొచ్చుకొనెను అంట. నరులను ఎందుకు నేను చేశాను, ఈ భూమి మీదకి ఎందుకు పంపించను అని యెహోవా మంచి ఉద్దేశంతో నరులను చేశాడు. కానీ నరుల యొక్క ఆ యొక్క ఉద్దేశము విస్తరింపబడటం బట్టి, నరులు అంటే మనుషులు ఎక్కువ కావడం బట్టి వారి యొక్క మాటలు కానీ వాడి తలంపులు కానీ అంతా కూడా చెడ్డ తలంపులతోటి విస్తరింపబడటం బట్టి వారి ఊహలు తలంపులు అన్నీ కూడా పాపముతో కూడి ఉండడం బట్టి యెహోవా హృదయములో నొచ్చుకొనెను అంట. చూడండి, హృదయములో ఆయన నొచ్చుకున్నాడంట. సృష్టికర్త అయిన దేవుడు ఏమిటి, నరుల గురించి నొచ్చుకోవడం ఏంటి? ఆయన యొక్క కోపానికి వారు గురి అవుతే ఏ పాటి వాడండి నరుడు అని మనం ప్రశ్న వేసుకోవచ్చు. దేవుని బిడ్డలారా, నిజంగానే ఇక్కడ చూసినట్లయితే మరి యొక్క నరుల గురించి ఆయన ఎంతగా నొచ్చుకొని ఒక నిర్ణయానికి వచ్చాడంట. ఏమిటంటే ఇంకా అక్కర్లేదు, ఈ నరులతోటి నాకు సహవాసం అక్కర్లేదు అని చూస్తుండగా ఎవరు కూడా నీతిమంతుడు అనే వ్యక్తి ఎవరు కూడా అక్కడ కనబడకపోయేటప్పటికీ నోవాహు ఒక్కడే నీతిమంతుడుగా దేవుని దృష్టికి కనబడి ఉన్నాడంట. అక్కడ చెప్తూ ఉన్నాడు నోవాహుతోటి దేవుడు, నేనైతే నరులను ఈ లోకమును భూమినంతా కూడా నాశనము చేయబోతున్నాను, నిన్ను ఒక్కడిని మాత్రమే నేను గుర్తించాను, నువ్వు ఒక్కడివే నీతిమంతుడిగా, నువ్వు ఒక్కడివే భయభక్తులు కలిగిన వాడిగా, నువ్వు ఒక్కడివే దేవుని యందు భయము భక్తి కలిగిన వ్యక్తిగా నాకు కనబడుతున్నావు. కాబట్టి నోవాహు నిన్నొక్కడినే నేను రక్షించాలని అనుకుంటున్నానని దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడంటండి. నోవాహుకి ఏమని ఇచ్చాడంటే, నిన్ను నీ కుటుంబాన్ని నేను
రక్షిస్తాను. ఎలాగ రక్షిస్తావు ప్రభా అంటే, ఇక 40 దినములు రాత్రి పగలు ప్రచండ వర్షము నేను కురిపించి ఈ భూమి మీద ఉన్నటువంటి యొక్క ప్రజలందరూ కూడా నిర్మూలము చేస్తాను, కానీ నీ కుటుంబం ఒక్కటే రక్షించబడుతుంది, నిన్ను బట్టి నీ కుటుంబం ఒక్కటే రక్షించబడుతుంది అని ఆ యొక్క తండ్రికి తగ్గట్టుగానే బిడ్డలు ఉన్నారు, ఆ యొక్క భర్తకు తగ్గట్టుగానే భార్య ఉంది, ఆ యొక్క అత్తకు తగ్గట్టుగానే కోడలు, కుటుంబం అంతా కూడా దేవునికి మహిమకరమైనటువంటి కుటుంబంగా ఉంది. కాబట్టి ఆ కుటుంబాన్ని అంతా కూడా దేవుడు రక్షించి ఉన్నాడు. నిజమే దేవుని బిడ్డలారా, కుటుంబం అంతా కూడా దేవునికి మహిమకరంగా ఉన్నప్పుడు ఆ కుటుంబం నిజంగా కొనియాడబడుతుంది, నిజంగా ఆశీర్వదించబడుతుంది. నిజంగా ఎన్ని శ్రమలు, వేదనలు, బాధలు వచ్చినప్పుడు ఇట్టే అవి మనకు కనబడవు, కానీ తిరిగి నిలదొలుకునే వారిగా ఉంటుంట. కుటుంబంలో ఒకరు ఎడముఖం ఒకరు పెడముఖం పెట్టుకుని ఉంటే ఆ కుటుంబం ముందుకు సాగడము చాలా కష్టం. ఒకరు మంచిగా ఉంటారు, ఒకరేమో ఆ యొక్క చెడ్డ స్వభావం కలిగి ఉంటారు, ఒకరేమో సమాధానంగా ఉంటారు, ఒకరేమో కోపంగా ఉంటుంటారు. అలాంటి కుటుంబాలను చూసినప్పుడు మరి ఎంతో భయంకరంగా ఒకరు ఈ పక్క లాగుతుంటే మరొకరు ఆ పక్క లాగేవారిగా కానీ ఇక్కడ ఈ కుటుంబం, నోహ కుటుంబం మాత్రం చక్కగా కట్టబడినటువంటి ఒక మంచి కుటుంబంగా ఉంది. అందుకే దేవుడి కుటుంబాన్ని ఏర్పరచుకొని ఆ కుటుంబంని కూడా రక్షించాలని ఆ యొక్క నోహ ఆజ్ఞ ఇచ్చాడంట. ఏమిటి అంటే, అయ్యా నువ్వు ఒక ఓడను తయారు చేయి, ఓడను తయారు చేసుకొని ఇలాగ చేయి అలాగ చేయి అని చెబుతూ ఓడను తయారు చేసేటువంటి సమయంలో మరి యొక్క ప్రజలందరూ కూడా వచ్చి గేలి చేస్తున్నాడంట నోవాహు తాతని. మరి ఏమని గేలి చేస్తున్నారంటే, ఏమిటి వర్షం వస్తుందా, మేమంతా ఈ నీళ్ళలో కొట్టుకుపోతామా, నువ్వు అక్కడే రక్షించబడతావా, అందుకే ఈ ఓడను తయారు చేసుకుంటున్నావా అని వారు అపహాస్యంగా మాట్లాడుతున్నటువంటి ఆ సమయంలో నోవాహు దేవుని మీద భారము వేసి ఓడను తయారు చేస్తూ ఉన్నాడు. ఆ ఓడను తయారు చేసినప్పుడు భార్య అయినటువంటి ఈమె పేరు లేదు, కానీ మరొక గ్రంథంలో నయమా అంచా ఈమె పేరు. మరి ఈమె వచ్చి ఆ యొక్క భర్తను కూడా, మరి ఎందుకు నువ్వు దేవుడు చెప్పాడని అంటున్నావు, ఇవన్నీ ఒట్టి మాటలు, ఆ యొక్క 40 దినములు వర్షం రావడం ఏంటి, ఆ యొక్క భూమి అంతా కూడా కొట్టుకొని పోవడం ఏంటి అని మాట్లాడిందా? ఎక్కడ కూడా మాట్లాడినట్టుగా లేదు. ఆయన మేకులు తెచ్చుకొని కొడుతుంటే ఆ యొక్క సుత్తి అందించుండొచ్చు, ఆ చెక్కలు మోసుకొని వస్తుంటే ఈమె ఒక 4 చెక్కలు మోసుండొచ్చు, ఆ యొక్క ఓడను ఆ యొక్క పడవను తయారు చేస్తుండే కుమారులు కోడళ్ళందరూ కూడా సహకరించి మొత్తానికి ఓడను తయారు చేశారు. చేసిన తర్వాత దేవుడైన యెహోవా వారితో మాట్లాడింది ఏమంటే, ఒక్కొక్క జాతి నుంచి ఒక్కొక్క రకమైన జంతువుల నుంచి, మరి మీరు చిన్న క్రిముల నుంచి పెద్ద క్రూరమైన మృగములను కూడా మీరు ఓడలో ఎక్కించాలి, ఏ జంతువు కూడా నశించిపోవడానికి వీలు లేదు అని తండ్రి అయిన దేవుడు ఆజ్ఞ ఇవ్వడం బట్టి అక్కడ ఒక్కొక్క మరి రకమైనటువంటి 2 జతలుగా మరి ఆడదిగా మగదిగా అలాగా చీమ దగ్గర నుంచి పెద్ద క్రూర మృగమైన సింహముల వంటి మృగాల వంటివన్నీ కూడా ఆ ఓడలోకి వారు ఎక్కించిన. నిజంగా లేడీ ఉన్న దగ్గర ఆ సింహం ఉండగలుగుతుందా? మరి ఏనుగులున్న చోట మరొక చిన్న జంతువు ఉండగలుగుతుందా? అలాంటిది దేవుని యొక్క మహిమ చూడండి, దేవుని యొక్క ప్రణాళిక. ఆ ఓడలో అన్ని రకాలైనటువంటి జంతువులని వారు ఓపికతోటి, అప్పుడైనా కూడా ఈమె ఏమైనా మాట్లాడిందా, నీకు ఏమైనా పిచ్చి పెట్టిందా, ఇన్ని రకాల జంతువులకి ఆహారం ఎలాగా, వాటిని ఎలాగ పోషించాలి, మనం మన యొక్క ఆహారం సిద్ధపాటు 40 రోజులు సిద్ధం చేసుకోవాలంటే ఎంత, అలాంటిది ఈ యొక్క జంతువులకు ఎక్కడి నుంచి తీసుకొస్తామని మాట్లాడినట్టు ఎక్కడ కూడా లేదు. తన భర్తకు పూర్తిగా సహకారము, ఓపికతో ఓర్పుతో సహకారం అందించిన ఒక స్త్రీగా నిజంగా ఎంతో స్ఫూర్తిగా ఉన్నటువంటి నోవహు భార్యను చూసి మనం నేర్చుకోవాలి. అన్ని రకములైనటువంటి జంతువులకి ఇక ఓడలోకి ప్రవేశించారు, అన్ని రకము ఇక మూయబడడంతో వర్షము మొదలైంది. ప్రచండ వర్షము 40 రాత్రులు పగలు కూడా 40 రాత్రులు పగలు ప్రచండమైన వర్షముతోటి ఆ యొక్క కుమ్మరించబడుతుంటే ప్రజలు వెలవెలలాడుతూ ఉన్నారు. వర్షం ఎలా పడుతుంటే ఆ ఓడ అలాగా పైకి తేలుతూ చక్కగా నీటి మీద 40 దినములు రాత్రి పగలు కూడా ఓడ ఆ నీళ్ళ మీద తేలాడుతుందంట. ఆ 40 దినములు కూడా ఆ ఓడలో మరి వారికి భోజనం, అలాగే ఉన్నటువంటి జంతువులకి రకరకాలైనటువంటి జంతువులు, మరి చీమలకు కావాల్సినటువంటి ఆహారం, ఆ యొక్క సింహాలకు కావాల్సినటువంటి ఆహారం, ఏనుగులకు కావాల్సినటువంటి ఆహారం, పాములకు కావాల్సినటువంటి ఆహారం, ఇలాంటి రకరకాలైనటువంటి జంతువులకి ఏ ఆహారం కావాలో ఆ రకమైనటువంటి ఆహారాలు ఆమె ఎంతో
ఓర్పుగా అక్కడ పని చేసినట్టుగా. నిజంగానే ఈరోజు మరి అత్త కోడల్లో చూస్తే అత్త ఒకవేళ ఓడ ఎక్కితే కోడళ్ళు అత్త స్వభావం మంచిది కావుతాయి, మేము ఆ ఓడలో ఎక్కమత్త, మేము ఇంకొక ఓడలో ఎక్కుతాము అని ఆ కోడళ్ళు లేకపోతే కోడళ్ళ స్వభావం మంచిది లేదనుకుంటే ఈ కోడళ్ళు ఎక్కే ఓడను నేను ఎక్కను అని అత్త మొండికేసేదేమో. కానీ అలాంటిది ఏమీ జరగలేదు దేవుని బిడ్డలారా. అత్త యొక్క ఆ యొక్క నోవహు భార్య యొక్క స్వభావముని బట్టి కొడుకులు ముగ్గురు అలాగే కోడళ్ళు కూడా ఓడలో ప్రవేశించిరి అని మనం అక్కడ వాక్యంలో చూడవచ్చు. దేవుని నిజంగానే ఆ 40 రోజులు కూడా వారికి ఆహారమును, వారి బిడ్డలకు ఆహారమును, అలాగే జంతువులకు ఆహారమును ఎంత ఓర్పుతోటి మరి ఎక్కడ సింహాలు ఎక్కడ పెట్టాలి, పాములు ఎక్కడ పెట్టాలి, ఏనుగులు ఎక్కడ పెట్టాలి, వారికి దగ్గరికి వెళ్ళి ఆహారం పంచడం ఇవ్వడం అంటే ఎంత కష్టమండి. 4 పిల్లలు ఒక ఇంట్లో ఉంటేనే ఆ తల్లికి మరి ప్రొద్దున బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అవి చేసేటప్పటికే తల ప్రాణం తోకకొచ్చినట్టుగా ఉండి ఈ రోజులలో చేయలేని పరిస్థితుల్లో ఉండి మరి యొక్క ఏమంటారంటే ఆర్డర్లు ఇచ్చుకొని ఆ యొక్క మరి రెస్టారెంట్స్కి వెళ్ళి భోంచేయడాలు ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి, మనం చూస్తూ ఉన్నాం. ఆ యొక్క నాగరికత రోజు రోజుకి పెరిగిపోతుంది. చక్కగా గ్యాస్ స్టవ్లు ఉన్నాయి, ఆ యొక్క ఎలక్ట్రిక్ స్టవ్లు ఉన్నాయి, అన్ని రకాల మంచి ఫెసిలిటీస్ ఉంటే కూడా మనం వండుకోవడానికి చాలా కష్టపడుతూ ఉంటుంటాం. స్త్రీలు అయినటువంటి వారు వండిపెట్ట ఎవరైనా 4 ఇంటికి వస్తున్నారంటే ఏ హోటల్ నుంచి తెప్పిద్దామా లేదా ఏ హోటల్కి డబ్బు పోయినా పర్వాలేదు, కానీ మనం అంతగా సుఖపడి. కానీ ఆ కాలంలో గ్యాస్ స్టవ్లు లేవు, లేకపోతే ఇంకొక స్టవ్లు ఏవి లేవు, కానీ కట్టెలతోటి వండాలి, ఆ యొక్క ఒడ్లు దంచాలి. ఎంతో శ్రమతో కూడింది అది. ఎంతగా శ్రమ అంటే ఆ యొక్క రెడీమేడ్ బియ్యం కానీ రెడీమేడ్ పిండి కానీ ఏమీ ఉండదు. గోధుమలు కూడా చక్కగా వాటిని ఇసురుకొని వారి పిండి తయారు చేసుకొని రొట్టెలు చేసుకోవాలి. అలాగే ఆ వడ్లనన్నీ కూడా దంచుకొని చేసుకోవాలి. ఇవన్నీ కూడా చాలా పెద్ద ప్రాసెస్తో కూడినటువంటి ఆ వంటకాలు ఆ యొక్క నోవహు భార్య ఎలాగ భరించుండొచ్చు. ఎంత ఓర్పుతోటి 40 రోజులు కూడా ఓడలో ఆ వెలుతురు లేక సరిగ్గా గాలి లేక ఇబ్బంది పడుతూ కూడా ఆ యొక్క కొంచెం సేపు ఏదైనా మనకి ఆ వంటింట్లో వంట చేసే సమయంలో ఏదన్నా కొంచెం మనకి చిరాకు అనిపిస్తే వంట మానేసి బయటకు వచ్చేస్తుంటుంటాం కొంతమంది స్త్రీలు. మనకి ఆ యొక్క నచ్చక ఆ పొగ వాసన కానివ్వండి, ఆ వేడికి మరి నచ్చక మనం వచ్చేస్తున్నాం. కానీ ఇక్కడ నోవహు భార్య మాత్రము తను ఎంత ఓర్పుతోటి ఎంత సహనముతోటి మరి ఎంత తన ప్రవర్తన ఎంత చక్కగా ఉందో మనం చూడవచ్చు. దేవుని బిడ్డలారా, నిజంగా అలాంటి మంచి అత్తగా, ఒక మంచి తల్లిగా, ఒక మంచి అక్కగా, ఒక మంచి స్త్రీగా, ఒక మంచి చెల్లిగా మనం ఉన్నప్పుడు నిజంగా ఎంతగానో ఆశీర్వదించబడతాం, ఎంతగానో దీవించబడతాం. కానీ గర్విష్ఠులుగానో అహంకారులాగానో మరి కోపిష్ఠుల్లాగానో ఉంటే అది స్త్రీలకు తగదు. ఈమె స్త్రీ చక్కని స్ఫూర్తిగా ఉంది స్త్రీలకు. అంటే ఆమె చేసినటువంటి పనులు మనం నిజంగా జ్ఞాపకము చేసుకుంటే ఆమె ప్రయాసపడినటువంటి ఆ ప్రయాసము వ్యర్థం కాకుండా ఆమెను చూసి మనము నేర్చుకోవచ్చు. చక్కగా కోడళ్ళతోటి ఎంత చక్కగా కలిసిమెలిసి ఎంత చక్కగా వారితో పని చేపిస్తూ చేస్తూ ఎంతగా చక్కగా భర్తకు సాటి సహకారిగా ఉంటుంది. దేవుడు ఇచ్చినటువంటి సాటి సహకారం 100% కూడా ఆమె భార్యగా అక్కడ నెరవేర్చింది నోవహు భార్య నయమ. మరి అలాగే కుమారుల ఎడల కూడా ఆమె ఎంత చక్కగా ఆ యొక్క కుమారుని పెంచి ఆ కోడళ్ళను తీసుకువచ్చి ఆ కోడళ్ళను కూడా ఆ కోడళ్ళ ముందు ఎంతో చక్కగా తన ప్రవర్తనను ఆ యొక్క అక్కడ రుజువుపరుచుకున్నట్టుగా మనం చూడవచ్చు. నిజంగానే అక్కడ చూస్తే మనం ఎంతగా ఆలోచన చేస్తే అన్ని రకాలైనటువంటి జంతువులకు ఏం ఆహారం సమకూర్చుంటారు, వీళ్ళు ఎలాగ పెట్టుంటారు అని ఆలోచన చేస్తుంటే నిజంగా మనకి మతిపోతుంది. ఒకరికి ఏమైనా 4 కోళ్ళో 4 జంతువులు మన ఇంట్లో ఉంటుంటే వారికి మేత పెట్టాలి చేయాలి అంటే చాలా బాధపడుతుంటుంటాం. కొన్నిసార్లు చాలా టెక్నాలజీలు వచ్చాయి, ఎన్నో రకాలుగా ఉంటున్నప్పటికీ కూడా మనం వాటిని పోషించడానికి పెట్టడానికి చాలా ఇబ్బంది పడుతుంటుంటాం. అలాంటిది నోవహు భార్య ఎంతో ఓర్పుతోటి సహనముతోటి అక్కడ ఉన్నట్టు 40 రోజుల వర్షం అయిపోయిన తర్వాత ఆ ఓడ ఒక కొండ మీద ఆగినప్పుడు అప్పుడు ఆ నోవహు తాత ఏం చేస్తాడంటే ఒక కాకిని బయటికి పంపిస్తాడు. నువ్వు వెళ్ళి చూసిరా, ఆ యొక్క వర్షం అంతా తగ్గిపోయి ఎండ ఏమైనా వచ్చిందేమో, ఒక మొక్క ఎండిపోయినటువంటి ఆ మొక్కను తీసుకురా అంటే ఆ కాకి అట్టయిపోయి ఆ యొక్క శవాల మీద పడి అది పొడుచుకుంటూ తినుకుంటూ అక్కడే ఉంది. రెండవసారి పావురాన్ని పంపించినప్పుడు ఒక ఒలివ మొక్కను
చెట్టును లేదా ఒక మొక్కను ఎండిపోయినటువంటి మొక్కను తీసుకొని వచ్చినప్పుడు ఆ మొక్కను చూసి ఆహా ఇక అయిపోయిందని అప్పుడు ఆ యొక్క ద్వారము యెహోవా తెరుస్తాడు. యెహోవా అనే దాన్ని దేవుడే మూస్తాడు. కాబట్టి తిరిగి వారు తెరిచినప్పుడు ఆ ఓడలో నుంచి చక్కగా అనేక రకరకాలైనటువంటి ఆ జంతువులు ఒకటి తర్వాత ఒకటి ఆ భూమి మీదకి వచ్చాయంట. ఆ తర్వాత నోవహు భార్య ఆ యొక్క 3 కుమారులు అలాగే కోడళ్ళు కూడా బయటికి వచ్చిరి అని అక్కడ వాక్యం ఉంది. నిజంగా ఈ యొక్క స్త్రీకి ఉన్నటువంటి ఓర్పు, సహనము, దీర్ఘశాంతము ఆత్మఫలంలో 9 కూడా ప్రతి స్త్రీ పొందుకున్నట్టయితే నిజంగా దేవుని బిడ్డలారు ఎంతగానో దీవెనకరంగా నిజంగానే ఓర్పుతోటి సహనంతో మనం కలిగి ఉండాలి. ఎప్పుడైతే ఓర్పు సహనము ఉంటుందో అక్కడ సమాధానము ఉంటుంది. గయాల్లాగానో లేకపోతే గర్విష్ఠుల్లాగానో మనం మాట్లాడితే ఆ ఇంట్లో సమాధానము ఉండదు. ఒకరు ఎడముఖం ఒకరు పెడముఖం పెట్టుకుంటే ఆ కుటుంబం అంతా కూడా దుఃఖకరంగా వేదనకరంగా ఉంటుంది. కొన్నిసార్లు అత్త మరి కోడల మీద పెత్తనం చేసినప్పుడు, మరి కోడళ్ళ అత్త మీద మరి దురుసుగా ప్రవర్తించినప్పుడు లేదా అమర్యాదగా మాట్లాడినప్పుడు ఆ కుటుంబం చిన్న భిన్నంగా అయిపోతుంది. ఒక అత్తగా ఒక స్త్రీ పాత్రగా నువ్వు ఉన్నప్పుడు కోడళ్ళని ఏ విధంగా చూసుకోవాలి, లేకపోతే కోడలుగా నువ్వు ఉన్నప్పుడు అత్తని ఏ విధంగా చూసుకోవాలో బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో చక్కగా లిఖించబడదు. ఎవరు ఏ విధంగా ప్రవర్తించాలి, ఎవరు ఏ విధంగా ఉండాలి, ఎవరు ఏ విధంగా నడుచుకోవాలి అన్న విషయాన్ని చూడవచ్చు. అలాగే ఆ యొక్క ఆదికాండం 6:18 చూస్తే, ఆదికాండం 7:7 చూస్తే వీళ్ళందరూ కూడా ఓడలో ఉన్నారు, ఓడలో ఎక్కారు, ఓడలో మరి తిరిగి ఎలా ఎక్కారో అలాగా చక్కగా వచ్చారు. కానీ అక్కడ ఎలాంటి విభేదము రాలేదు. నేను ఓడలోనే ఉంటాను, మరి కోడలు చేసిన పనికి నేను దిగను అని అత్త అనటం లేదు. లేకపోతే అత్త నన్ను ఈ విధంగా బాధ పెట్టింది కాబట్టి నేను రాను, ఇందులోనే ఉంటాను, నేను కోడలను అనలేదు. ఎలాగ వెళ్ళారో అలాగ చక్కగా కుటుంబం అంతా కూడా బయటికి వచ్చినట్టుగా చూస్తున్నాం. దేవుని నిజమే, దేవుని యందు మరి భయభక్తులు కలిగి ఉన్నప్పుడు ఆ కుటుంబము నిజంగా ఆశీర్వాదించబడుతుంది. ఆ కుటుంబంలో సభ్యులంతా కూడా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంటుందని మనం తెలుసుకోవాలి. ఇక్కడ నోవహు భార్య ఎంత ఓర్పుతోటి ఎంత సహనముతోటి 40 రోజులు కూడా భర్తకు కావాల్సినవి భర్తకు చూసుకుంటూ, అలాగే కోడళ్ళకు కావాల్సినవి కోడళ్ళకు చూసుకుంటూ, కొడుకులకు కావాల్సినవి కొడుకులకు చూసుకుంటూ, అలాగే మరి చూసినట్లయితే జంతువులు రకరకాలైనటువంటి జంతువులకి ఆహారము టైంకు ఆహారం పెడుతూ ఎంతగా వారు హ్యాపీగా ఉన్నారంటే నిజంగా దేవుని యందు మరి వారు విశ్వసించారు. ఆ యొక్క ప్రళయం వస్తుంది, ఆ ప్రళయములో యొక్క లోకమంతా కూడా భూమి అంతా కూడా నిర్మానుష్యమైపోతుంది, నీలమయమైపోతుంది, ప్రజలందరూ కూడా చనిపోతారు. నమ్మారు, దేవుని మాటను నమ్మారు, దేవుని మాట యందు విశ్వసించారు. దేవుని యందు నమ్మిక విశ్వాసం కలిగే దేవుడు చెప్పినట్టుగా నిజమే. ఎప్పుడైతే దేవుని మాట యందు నమ్మిక విశ్వాసం ఉంచి ఆయన చెప్పిన మాటలు ఆజ్ఞలు మనం విని నడుచుకున్నట్లయితే మనం ధన్యతను పొందుకుంటాము, దీర్ఘాయుష్మంతులం అవుతాము, చక్కని ఆరోగ్యవంతులంగా ఉంటాం, చక్కగా ఐశ్వర్యవంతులుగా మనము ఉంచామని ఇక్కడ మన నోవహు కుటుంబాన్ని చూసి నేర్చుకోవచ్చు. ప్రతి ఒక్క జంతువు కూడా వారికి లోబడ్డట్టుగా మనం చూడవచ్చు. దేవుని బిడ్డ నిజంగా క్రూరమైన మృగాల దగ్గర మనం ఉండగలుగుతామా, నిలబడగలుగుతామా? అలాంటిది భయంకరమైన క్రూర మృగాల దగ్గర కూడా వారు సేవ చేసినట్టుగా, అంత భయంకరమైన మృగాలకు కూడా వారు సేవ చేసినట్టుగా మనం ఆ ఓడలో చూసి మరి నేర్చుకోవచ్చు. ఆ నోవహు భార్య గురించి ఎంత ఓర్పుతోటి 40 దినములు రాత్రింపగలు ప్రచండ వర్షము కురిచినప్పటికీ కూడా ఎక్కడ కూడా వారు దడిచినట్టు కానీ భయపడ్డట్టు కానీ లేదు. కానీ దేవుని మీద భారం వేశారు, వారు దేవుని మాట విన్నారు. నిజంగా దేవుడు చెప్పినట్టుగానే వర్షం కురిసింది. ఆ ప్రజలందరూ కూడా పాపము చేసిన వాళ్ళందరూ కూడా నిర్మూలమైపోయారు, చనిపోయారు. కానీ నోవహు కుటుంబం మాత్రమే రక్షించబడింది, వారి యొక్క ఓడలో ప్రవేశించారు. ఈరోజు రక్షణ అనే ఓడ నీకు నీ కుటుంబానికి ఉందా? రక్షించబడినట్టయితే పరలోకం అనే రాజ్యము మనకే ఉంటుంది. అక్కడ పరలోక రాజ్యములో ఇలాంటి జంతువులు ఎన్నో ఉంటాయి, క్రూరమైన జంతువులు ఉంటాయి, ఆ యొక్క భయంకరమైన క్రూరమైన మృగాలు ఉంటాయి. వాటితోటే మన పిల్లలు ఆడుకుంటారంట, మనం కూడా ఆడుకుంటాం. బంగారు వీధులు మన కొరకై సిద్ధంగా ఉన్నాయి. నిజమే, రక్షణ అనే మరి నీ ఒక
ఆ యొక్క ఓడలో నీవు ప్రయాణము చేసినట్లయితే నిజంగానే ఆశీర్వాదాలు దీవెనలు మనకు ఉంటుంటాయి. ఈ యొక్క ఓడలాంటి నీ ఇల్లుని కట్టుకోవాల్సినట్టు బాధ్యత ప్రతి స్త్రీకి ఉంది. ఆ స్త్రీయే ముఖ్యమైన పాత్రగా కుటుంబంలో ఉంటుంది. ఎవరైనా ఎట్లాగానే ఉండండి, నీ ఓర్పు, నీ సహనము, నీ దీర్ఘశాంతము, నీ మాటలు, నీ ప్రేమ, నీ దయాగుణమే ఆ ఇంటిలో పనిచేస్తుందని మనం గ్రహించే వారిగా ఉండాలి. కోపంగానో అహంకారంగానో అతిశయంగానో మాట్లాడితే అవి రివర్స్ మనకే తగులుతాయని మనం గ్రహించే వారిగా ఉండాలి. నిజమైన బిడ్డలారా, ఇక్కడ నోవహు భార్యను చూసి మనం నేర్చుకోవచ్చు. ఆమె ఎంత ఓర్పుతోటి పనిచేసింది. 40 దినములు కూడా ఆమె ఎంత సహనముతోటి ఉంది, ఎంత దీర్ఘశాంతముతోటి ఉంది, ఎంత ప్రేమ కలిగి ఉంది. ఎక్కడ కూడా ఆమె గురించి మరి నెగిటివ్గా మాట్లాడినట్టుగా ఎక్కడ కూడా లేవు. అందరూ కూడా కలిసి మరి మూడు జుట్లు ఒక దగ్గర ఉంటే అది మరి గొడవలకు కారణమవుతుందంట. కానీ ఇక్కడ చూసినట్లయితే 3 స్త్రీలతో పాటు ఈ యొక్క స్త్రీ మరి ఉండి ఆ కోడళ్ళను చక్కగా నడిపించి, కుమారులను చక్కగా నడిపించి, భర్తను చక్కగా నడిపించి, ఆ యొక్క జంతువులన్నింటినీ కూడా చక్కగా నడిపిస్తూ వచ్చింది. ఈరోజు వాడానే నీ ఇంటిలో నీ పాత్ర ఏమై ఉన్నది, నీ పాత్ర ఎలాగా ఉంటుందో మనం ప్రశ్న వేసుకొని మనము దేవుని యందు భయభక్తులు కలిగి ముందుకు నడిచినట్లయితే ఆ కుటుంబం అంతా కూడా చక్కగా మరి ముందుకు సాగుతుంది. నోవహు కుటుంబం ఎలాగా రక్షించబడిందో అలాగా మన కుటుంబాన్ని మనం రక్షించుకునే వారిగా ఉండాలి.